సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడలో శనివారం ఉదయం నుంచి వాన దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు, చెరువులను తలపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పలుచోట్ల కాలువలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వెండి సర్కిల్, మొఘల్రాజుపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, విఎన్పురం, ఇతర కాలనీల్లోకి వరద నీరు చేరింది. అటు కోనసీమ జిల్లాలో కూడా వాన పడుతోంది. కాకినాడలో గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురుస్తోంది. ఏకదాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులే పడుతున్నారు. మెయిన్ రోడ్, సినిమా రోడ్, దేవాలయం రోడ్ రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణాన్ని వర్షం నీరు ముంచెత్తింది. అనంతపురం జిల్లా ఉరవకొండ, వెడుపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగని చెరువు అలుగుపారుతోంది. వెడుపనకల్లు మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచిలపాడు, పొలికి, పాల్తూరు, గోవిందవాడ గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.